యాహ్! గుడ్ టు నో సార్. ఎందుకంటే చాలా కొత్త విషయాలు తెలుసుకున్నామండి ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఎందుకంటే ఫారెన్‌లో గూడా ఇన్ని ఆపర్చునిటీస్ ఉంటాయి, ఇన్ని స్కాలర్‌షిప్స్ ఉంటాయనేటువంటిది. ఇండియాలో గూడా ఏ కోర్సెస్ ఉంటాయి 10థ్ తర్వాత అనేటువంటివి కూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. అండ్ నెక్స్ట్ సెషన్‌లో మనం ఇంటర్మీడియేట్ తర్వాత కెరియర్ అనేటువంటిది ఏ విధంగా చూజ్ చేసుకోవాలి, కోర్సెస్ అనేటువంటిది మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వి విల్ వెరీ సూన్ హావ్ ఎ సెషన్ సార్. అండ్ బిఫోర్ దట్ యువర్ అడ్వైస్ టు ద పేరెంట్స్ యూ ఆర్ కంప్లీటింగ్ అండ్ స్టూడెంట్స్ యూ ఆర్ కంప్లీటింగ్ 2026లో వాళ్ళు 10థ్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్‌కి ఇచ్చేటువంటి అడ్వైస్ ఏంటి? 2026లో 10థ్ క్లాస్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ అది ఇంటర్నేషనల్ కావచ్చు, స్టేట్ బోర్డ్ కావచ్చు, నేషనల్ బోర్డ్స్ కావచ్చు. అందరు స్టూడెంట్స్‌కి ఆల్ ద బెస్ట్. బాగా ఎగ్జామ్స్ రాయండి. 10థ్ క్లాస్‌ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. 10థ్ క్లాస్‌లో వచ్చే పర్సెంటేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మంచి పర్సెంటేజ్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. 10థ్ క్లాస్ ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చే లోపు వాళ్ళ గ్యాప్‌లో ఏదో ఒక వాళ్ళొక కౌన్సెలింగ్ సెషన్ తీసుకొని ఆ టెక్నాలజీ మీద వర్క్ చేయాలి. ఇంటర్మీడియేట్ వాళ్ళు ముందే జాయిన్ అయిపోతారు. చాలా గ్రూప్ ఆఫ్ కాలేజ్ ముందే తీసేసుకొని వెళ్ళిపోతా ఉంటాయి. 10థ్‌లో మంచి పర్సెంటేజ్ వస్తది అనుకున్న వాళ్ళని. బట్ స్టిల్ ఏదో ఒక టూల్ నేర్చుకుంటూ ఉండాలి. పర్సెంటేజ్ చాలా ఇంపార్టెంట్. పర్సెంటేజ్ మీద కూడా ఫోకస్ చేయాలి. సో, ఎనీ డౌట్స్ ఎనీ స్టూడెంట్‌కి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్న స్టూడెంట్స్ కావచ్చు, అయిపోయిన స్టూడెంట్స్ కావచ్చు, కెరియర్‌కి సంబంధించిన గైడెన్స్ గానీ, వాళ్ళు ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనే డౌట్ ఉంటే దే కెన్ కాంటాక్ట్ అస్. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దేర్ పబ్లిక్ ఎగ్జామ్స్. థాంక్ యూ.